ప్రభువా, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తల్లి బాధ్యత శిష్యుడికి ప్రభు ఇచ్చాడు. మరి మనం ఎంతమంది బాధ్యతగా ఉంటున్నాం? రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. దేవుని మందిరానికి సమయానికి రావాలి, బాధ్యత. బిడ్డల్ని తండ్రి సన్నిధికి నడిపించుకోవాలి, బాధ్యత. అనేక మంది సువార్త ప్రకటించాలి, బాధ్యత. తల్లిదండ్రులు గౌరవించాలి, సన్మానించాలి, బాధ్యత. ఆ బాధ్యత. మనకేం బాధ్యతలు ఉంటున్నాయి? వంట చేసుకోవటము, ఇంటి పనులు చేసుకోవటము, ఇక ఈ లోకంలో పనుల గురించి బాధ్యత కలిగి ఉంటున్నాం. కానీ యేసయ్య నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు కదా, ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన ఏం చెప్తున్నాడు? తల్లి బాధ్యత తన శిష్యుడికి ఇస్తా ఉన్నాడు, ఒక బాధ్యత. చూడండి.